హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ క్లాస్లో డిస్కోర్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాము. ప్రతి విద్యార్థి లేదా విద్యార్థిని తన యొక్క అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు కొన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ నేర్చుకునే విధంగా తయారు కాగలగాలి. మరి ఇక్కడ చూడండి, 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఆర్ గివెన్ హియర్. సో ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అచీవ్ దీస్ స్టాండర్డ్స్. First one is listening and speaking. Second, reading comprehension. Third, vocabulary. Fourth, grammar. Fifth, conventions of writing. Sixth, creative expression. ఇక్కడ చూడండి, లిజనింగ్ అండ్ స్పీకింగ్ మరియు రీడింగ్ కాంప్రిహెన్షన్. ఏదైనా పారాగ్రాఫ్ కానీ ప్యాసేజ్ కానీ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని కింద క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఆ పారాగ్రాఫ్ కానీ ప్యాసేజ్ని కానీ అండర్స్టాండ్ చేసుకుని అర్థం చేసుకుని దాంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగేలా పిల్లవాడు తయారు కాగలగాలి. మరియు దాంతోపాటు వొకాబులరీ, వర్డ్ ప్రొనౌన్సియేషన్, ఆ వర్డ్ యొక్క మీనింగ్ తెలిసి ఉండాలి, ద వర్డ్ యొక్క ఆపోజిట్ తెలిసి ఉండాలి, ఆ వర్డ్ గురించి ప్రతిదీ కూడా తెలిసి ఉండాలి. అండ్ గ్రామర్ కూడా తెలుసుకుని ఉండాలి. ఫిఫ్త్ వన్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. ఒక సెంటెన్స్ ఇస్తే ఆ సెంటెన్స్లో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో, మిస్టేక్స్ ఉన్నాయో కనుక్కొని ఆ సెంటెన్స్ని మళ్ళీ కరెక్ట్ చేసే విధంగా పిల్లవాడు తయారు కాగలగాలి. లాస్ట్ వన్ ఈజ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఓరల్ అండ్ రిటన్ డిస్కోర్సెస్. అసలు డిస్కోర్స్ అంటే ఏంటండి? క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా ఓరల్ అండ్ రిటన్ డిస్కోర్సెస్ ఉంటాయి. అసలు డిస్కోర్స్ అంటే ఏంటండి? ఏదైనా థాట్ కానీ ఐడియా కానీ ఓరల్గా కానీ రిటన్గా కానీ ఎక్స్ప్రెస్ చేయడం. ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి ఏదైనా మెసేజ్ పాస్ చేయాలన్నా, ఒక ఐడియా పాస్ చేయాలన్నా, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా అది ఓరల్గా కానీ రిటన్గా కానీ ఒక సిస్టమేటిక్ వేగా పాస్ చేస్తాము. సో దాంట్లో భాగంగా ఈ రిటన్ డిస్కోర్సెస్లో ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్. డిస్కోర్సెస్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ ఇన్ సమ్ వే, ఇన్ ఓరల్, ఐదర్ ఓరలీ ఆర్ రిటన్. సో డిస్కోర్సెస్లో భాగంగా 6th క్లాస్ ఇంగ్లీష్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి డిస్కోర్సెస్ 2 రకాలు ఉంటాయండి. మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్. మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్. మేజర్ డిస్కోర్సెస్లో ఈ 6th క్లాస్ ఇంగ్లీష్లో మనకి గ్రూప్ ఏలో స్టోరీ ఆర్ నరేటివ్, కాన్వర్జేషన్, డిస్క్రిప్షన్, ప్లే ఆర్ స్కిట్. 5th వన్ ఇంటర్వ్యూ. గ్రూప్ ఏలో మనకి 5 ఉన్నాయి. స్టోరీ ఆర్ నరేటివ్, కాన్వర్జేషన్, డిస్క్రిప్షన్, ప్లే ఆర్ స్కిట్, ఇంటర్వ్యూ. మరి గ్రూప్ బిలో ఇది కూడా మేజర్ డిస్కోర్సెస్లో బయోగ్రఫీ, ఎస్సే, లెటర్, న్యూస్ రిపోర్ట్ అండి. ఇది న్యూ రిపోర్ట్ కాదు, న్యూస్ రిపోర్ట్ అండ్ స్పీచ్. బయోగ్రఫీ, ఎస్సే, లెటర్, న్యూస్ రిపోర్ట్, స్పీచ్. మరి మైనర్ డిస్కోర్సెస్లో ఏమేమి ఉన్నాయి? గ్రూప్ ఏలో మెసేజ్, నోటీస్, డైరీ, స్లోగన్. గ్రూప్ ఏలో మైనర్ డిస్కోర్సెస్లో భాగంగా గ్రూప్ ఏలో మెసేజ్, నోటీస్, డైరీ, స్లోగన్. మరి గ్రూప్ బిలో పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్ అండ్ ప్లకార్డ్. గ్రూప్ బిలో మైనర్ డిస్కోర్సెస్లో భాగంగా గ్రూప్ బిలో పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్ అండ్ ప్లకార్డ్. ఫస్ట్ లెసన్లో మనకి ఇన్విటేషన్ కార్డ్ ఎలా రాయాలో ఇచ్చారు. హియర్ ఈజ్ అన్ ఇన్విటేషన్ కార్డ్ ఫ్రమ్ ది యానిమల్స్ అబౌట్ ఎ మ్యూజికల్ ప్రోగ్రామ్ ఇన్ ద ఫారెస్ట్. రీడ్ ఇట్ కేర్ఫుల్లీ. ఇన్విటేషన్ అనేది మనకి మైనర్ డిస్కోర్సెస్లో ఉన్నదండి, గ్రూప్ బిలో. ఇప్పుడే చూసాం కదా, మనకి మైనర్ డిస్కోర్సెస్లో గ్రూప్ బిలో ఉంది. ఇక్కడ చూడండి, మైనర్ డిస్కోర్సెస్లో గ్రూప్ బిలో ఇన్విటేషన్ ఉన్నది. సెకండ్ ఇన్విటేషన్, ఒక శాంపిల్ ఇన్విటేషన్ ఇచ్చారండి. మనకి ఫస్ట్ లెసన్ యానిమల్స్ గురించి కదా, సో దానిని బేస్ చేసుకుని ఒక మ్యూజికల్ ప్రోగ్రామ్ గురించి ఇన్విటేషన్ కార్డ్ మోడల్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, హియర్ ఈజ్ అన్ ఇన్విటేషన్ కార్డ్ ఫ్రమ్ ది యానిమల్స్ అబౌట్ ఏ మ్యూజికల్ ప్రోగ్రామ్ ఇన్ ద ఫారెస్ట్. రీడ్ ఇట్ కేర్ఫుల్లీ. ఇక్కడ చూడండి, ఇన్విటేషన్, మ్యూజికల్ ప్రోగ్రామ్. ఎప్పుడు కూడా ఇన్విటేషన్ రాసేటప్పుడు అవుట్లైన్ అనేది కంపల్సరీ అండి. అవుట్లైన్ అనేది కంపల్సరీగా రాయాలి అండ్ హెడ్డింగ్ కూడా ఉండాలి. ఇన్విటేషన్,
మ్యూజికల్ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ గురించి అయితే మనము ఇన్విటేషన్ తయారు చేద్దాం అనుకుంటున్నాము ఆ ప్రోగ్రామ్ యొక్క హెడ్డింగ్ ఉండాలి. మరి అందులో భాగంగా ఇన్విటేషన్లో ఏమేమి మెన్షన్ చేశారు చూద్దాము. అవుట్లైన్ డ్రా చేశారు అండ్ హెడ్డింగ్ పెట్టారు. దాని తర్వాత వెన్యూ అంటే ఎక్కడ జరుగుతుందో తెలియాలి కదా. ఎవరైనా మనల్ని ఇన్వైట్ చేసేటప్పుడు ఆ ప్లేస్కి ఆ ఇన్విటేషన్ కార్డు ఇస్తారు. అందులో ఫస్ట్ మనం చూసేది ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది, మనం ఎక్కడికి వెళ్ళాలని. సో ఫస్ట్ వచ్చేసి వెన్యూ అండి. ఎక్కడ జరుగుతుందట యానిమల్స్ మ్యూజికల్ ప్రోగ్రాము? గ్రీన్వుడ్ ఫారెస్ట్లో జరుగుతుందట. సో గ్రీన్వుడ్ ఫారెస్ట్. మరి ఆ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకున్నాము. మరి ఎప్పుడు జరుగుతుంది, దాని టైమింగ్స్, దాని డీటెయిల్స్ అని తెలియాలి కదా. ఫస్ట్ మనం చూసేది అదే. అసలు ఎక్కడ జరుగుతుంది, ఏ టైంకి జరుగుతుంది, ఏ రోజు జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇన్విటేషన్ కార్డ్ రాయాలన్నా సరే ఫస్ట్ ఏ ప్లేస్లో జరుగుతుంది, ఏ రోజు జరుగుతుంది, ఏ టైంకి జరుగుతుంది, దాన్ని బట్టే కదా మనము వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఇచ్చినా సరే ఫస్ట్ చూసేది మనం అదే. ఏ రోజు ఆ పెళ్లి జరుగుతుంది, మరి ఏ టైంకి జరుగుతుంది, ముహూర్తం ఏంటికి అనేది చూస్తాము. సో ఇక్కడ చూడండి, డేట్ అండ్ టైం బాక్స్లో రాశారు. అది మీరు ఇక్కడ కూడా రాయొచ్చు. ఒక ఓవల్ షేప్న బాక్స్లో రాశారు. డేట్ అండ్ టైం, డేట్ రాశారు, టైం రాశారు. మరి ఇది మ్యూజికల్ ప్రోగ్రామ్ కాబట్టి గెస్ట్ ఆఫ్ ఆనర్, ఈవెన్ పెళ్ళిలో కూడా గెస్ట్లు వస్తున్నారండి ఈ మధ్య, ఇన్వైట్ చేస్తున్నారు. అంటే నార్మల్ గెస్ట్లు కాకుండా విఐపీస్ని కూడా పిలుస్తున్నారు. సో గెస్ట్ ఆఫ్ ఆనర్. ఇక్కడ యానిమల్స్ కాబట్టి మూన్ అండ్ స్టార్స్ అని పెట్టారు. మీరు అదే స్కూల్ ప్రోగ్రామ్ అయితే, డిఈఓని పిలవచ్చు, ఎంఈఓని పిలవచ్చు. సో ఎనీ అథారిటీస్, ఈవెన్ యువర్ విలేజ్ సర్పంచ్ని పిలవచ్చు. సో ఎనీథింగ్, ఎనీ హయ్యర్ అథారిటీస్ యూ కెన్ మెన్షన్. మరి వెల్కమ్ అడ్రస్, ఏ ప్రోగ్రామ్ కూడా వెల్కమ్ అడ్రస్ ఉంటుంది కదండి. సో వెల్కమ్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ పికాక్ ఇస్తుందట. మీరు అదే స్కూల్ ప్రోగ్రామ్ అయితే వెల్కమ్ అడ్రస్ ఏదైనా మీ క్లాస్లో ఒక పిల్లవాడి పేరు మెన్షన్ చేయొచ్చు, వాడి క్లాస్ మెన్షన్ చేయొచ్చు. మరి ఇది మ్యూజికల్ ప్రోగ్రామ్ కాబట్టి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో దాంట్లో డ్యాన్స్, సాంగ్, జిమ్నాస్టిక్ షో, స్కిట్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ డ్యాన్స్ ఎవరెవరు చేస్తున్నారట, ఏ డాన్స్ పేరు కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అట. డాన్స్ పేరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అట. పై ఎవరెవరు చేస్తున్నారట, ఎలిఫెంట్ అండ్ డీర్ చేస్తున్నదట. మీరు ఒకవేళ స్కూల్ ప్రోగ్రామ్ అయితే ఏదైనా డ్యాన్స్, ఒక ప్యాట్రియాటిక్ సాంగ్ మెన్షన్ చేయండి, ఏదైనా క్లాస్ గ్రూప్ మెన్షన్ చేయండి. మరి సాంగ్ కూడా ఏదైనా ప్యాట్రియాటిక్ సాంగ్ కానీ ఏదైనా సాంగ్, మీకు ఇష్టమైన సాంగ్ మెన్షన్ చేయండి. ఎవరెవరు చేస్తున్నారు మీ క్లాస్ పిల్లల పేర్లు మెన్షన్ చేయండి. ఇక్కడ థర్డ్ది జిమ్నాస్టిక్ షో అని మెన్షన్ చేశారండి. జిమ్నాస్టిక్ షో, అక్కడ మీరు ఏదైనా షో మెన్షన్ చేయొచ్చు. మిమిక్రీ షో, లేకపోతే మ్యాజిక్ షో మెన్షన్ చేయొచ్చు, పిరమిడ్ షో మెన్షన్ చేయొచ్చు, ఏదైనా. ఆర్ మనము ప్రతి ప్రోగ్రాంలో, స్కూల్ ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ రైమ్స్, చిన్నపిల్లలతో రైమ్స్ కూడా చెప్పిస్తాం కదండి. యాన్యువల్ ప్రోగ్రామ్ అయినా రైమ్స్ మెన్షన్ చేసి బై క్యూట్ కిడ్స్ ఆఫ్ ప్రీ ప్రైమరీ ఆర్ క్యూట్ కిడ్స్ ఆఫ్ ఎల్కేజీ అండ్ యూకేజీ, లిటిల్ ఛాంప్స్ ఆఫ్ ఎల్కేజీ అండ్ యూకేజీ అట్లా మెన్షన్ చేయొచ్చు. స్కిట్, ఇక్కడ చూడండి స్కిట్. ఆ స్కిట్ దగ్గర మనము ఫన్నీ స్కిట్ అని మెన్షన్ చేయొచ్చు. ఆ స్కిట్ యొక్క థీమ్ మెన్షన్ చేయొచ్చు. ఆ స్కిట్ దేని మీద బేస్ చేస్తుంది, ఫన్ కోసమా, ఏదైనా మరి మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్టా, అట్లా కూడా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ స్కిట్ అట ఫైన్ ఫర్ ఆఫ్ ర్యాబిట్. స్కిట్ పేరేంటి, ఫైన్ ఫర్ ఆఫ్ ర్యాబిట్. మీరు కూడా ఏదైనా స్కిట్ పేరు మెన్షన్ చేయొచ్చు. బై కుక్కు అండ్ ఫ్రెండ్స్. ఇక్కడ యానిమల్స్ పేర్లు, బికాస్ దిస్ ఈస్ యానిమల్స్ ప్రోగ్రామ్, దే మెన్షన్ ఆల్ ది యానిమల్స్ నేమ్స్. ఇక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరు ఇస్తున్నారట, వైల్డ్ బఫెలో. మీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్, ఇక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ దగ్గర మీరు మీ స్కూల్ ఎస్పీఎల్ పేరు కానీ ఏఎస్పీఎల్ పేరు కానీ మెన్షన్ చేయొచ్చు. సో ఆల్ ఆర్ వెల్కమ్. ఎవరు ఇన్వైట్ చేస్తున్నారట, లాస్ట్లో చూడండి ఎవరు ఇన్వైట్ చేస్తున్నారట, బై యానిమల్స్ ఆఫ్ ది ఫారెస్ట్. బై యానిమల్స్ ఆఫ్ ది ఫారెస్ట్. మీరు మీ స్కూల్ మేనేజ్మెంట్ పేరు రాయొచ్చు, బై ప్రిన్సిపల్
యువర్ స్కూల్ నేమ్, మీ స్కూల్ నేమ్ కూడా మెన్షన్ చేయొచ్చు. లేదా యువర్ జస్ట్ ఆల్ ఆర్ వెల్కమ్, మీ స్కూల్ పేరు అక్కడ మెన్షన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఎ మోడల్ ఆఫ్ ఎ మ్యూజికల్ ప్రోగ్రామ్, ఇన్విటేషన్ కార్డ్. అండ్ వైల్ రైటింగ్ అనదర్ ఇన్విటేషన్ కార్డ్, ఇక్కడ చూడండి ఒక ఇన్విటేషన్ కార్డ్ రాయమని ఇచ్చారు. సపోజ్ యు ఆర్ ప్లానింగ్ టు కండక్ట్ ఎ కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ యువర్ స్కూల్. On the occasion of your school anniversary, design an invitation card. You may use the model given above. ఇప్పుడు చెప్పినట్లుగా ఈ మోడల్ యూజ్ చేసుకుని మీరు కంపల్సరీ అవుట్లైన్ అనేది కంపల్సరీ గీయాలి. ఇన్విటేషన్ మెన్షన్ చేసి ఏ ప్రోగ్రామ్ గురించో మెన్షన్ చేయాలి. అండ్ ఏ ప్లేస్లో జరుగుతుంది, ఏ టైంకి జరుగుతుంది అది కూడా కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అట్ ది ఎండ్ ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు అది కూడా మెన్షన్ చేయాలి. ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒక మోడల్ చూపిస్తాను. నా దగ్గర ఒక మోడల్ ఉంది, చూపిస్తాను. ఇప్పుడు చూడండి అవుట్లైన్ గీశారు. ఇన్విటేషన్ కార్డ్, అసలు ఇన్విటేషన్ కార్డ్ హెడ్డింగ్ క్యాపిటల్స్లో ఉంటే బెటర్ అండి. క్యాపిటల్స్లో ఉంటే బెటర్. మన టెక్స్ట్ బుక్లో క్యాపిటల్ లెటర్స్లో ఇయ్యలేదు, కానీ క్యాపిటల్స్లో ఉంటే బెటర్ అండి. అండ్ స్కూల్ యానివర్సరీ, ఏ ప్రోగ్రామ్ అంటే ఇది స్కూల్ యానివర్సరీ. ఏ స్కూల్, ఇక్కడ స్కూల్ పేరు కూడా రాశారు, ఎక్కడ ఉందో కూడా రాశారు. గెస్ట్ ఆఫ్ ఆనర్ దగ్గర చీఫ్ గెస్ట్ ఎవరండి, వాళ్ళ పేర్లు ఎంఈఓ పేర్లు రాశారు. ఎంఈఓ గారు ఈ పేరు రాశారు. కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇక్కడ ఓన్లీ 3 కల్చరల్ ప్రోగ్రామ్స్. సో 1 యాక్ట్ ప్లే, డాన్స్, ఫోక్ డాన్స్, సాంగ్, జానపద గేయం అని రాశారు. జస్ట్ సింపుల్గా జానపద గేయం అని రాశారు, ఈ సాంగ్ పేరు మెన్షన్ చేయకుండా. డాన్స్ అంటే ఫోక్ డాన్స్ అని మెన్షన్ చేశారు అంతే, డాన్స్ పేరు రాయకుండా. బై 6th క్లాస్ స్టూడెంట్స్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్, అది కూడా ఎందుకంటే ఇది 6th క్లాస్ బేస్డ్ ఇన్విటేషన్ కాబట్టి ఇక్కడ ప్రతిది కూడా 6th క్లాస్ వాళ్ళ పేర్లు రాశారు. ఆల్ ఆర్ వెల్కమ్ బై 6th క్లాస్ స్టూడెంట్స్, ఎందుకంటే ఇది 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నది కాబట్టి 6th క్లాస్ స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్ అని రాశారు. సో దిస్ ఈస్ ఎ మోడల్. మీరు ఈ విధంగా మీ ఓన్గా కూడా రాయొచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.